మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దాంతో పాటుగా మహిళలందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నటువంటి వాళ్ళ భర్త కానివ్వండి, తండ్రి కానివ్వండి, కొడుకు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఏది సాధించాలని ఒకరు సాధించాలంటే సాధించలేరు. ఆ కుటుంబం అంతా వారి వెంట ఉండి మేము నీకు సపోర్ట్గా నిలబడతాము అన్నప్పుడే ఒక మహిళ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసినప్పుడే నా వెంట నా ఫ్యామిలీ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను కాపాడుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం ఆ మహిళకు ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం ఎప్పుడు కూడా మహిళలను పురుషులను విభజించి వేరువేరుగా చూస్తే అభివృద్ధి అనేది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఏదైనా సాధించాలనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు నుండి కూడా మనం ఒక మాట వింటూ ఉంటాము, ఒక పురుషుడు ఏదైనా సాధించాడు అంటే ఖచ్చితంగా ఒక మహిళ దాని వెనకాల ఉంటుంది అని. అదేవిధంగా నేనేమంటానంటే ఒక మహిళ సాధిస్తే కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఒక తండ్రిగానో, భర్తగానో, తమ్ముడిగానో, కొడుకుగానో ప్రతి ఒక్క పురుషుడు వెన్నంటే ఉంటాడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకొని ఇద్దరము ఒక బండికి రెండు చక్రాలు ఎలా ఉంటాయో ఆ చక్రాల్లాగా కలిసి ముందుకి వెళ్తేనే ఈ సమాజంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే విధంగా మీరందరూ ప్రతి మహిళను ప్రోత్సహిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవసరం ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో యాక్చువల్గా నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్న ఒక 1 వీకే సోషల్ మీడియా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశాము, కానీ ఎవరు ఫాలో కావడం లేదు. అంటే అది ప్రతిదీ ఒక చట్టం రూపంలో వస్తేనే, ఇది ప్రాపర్ ఒక పనిష్మెంట్ ఉంటేనే మేము ఫాలో అవుతాము అనేటువంటి ఆలోచన విధానం ముందు మారాలి. ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఏ సంస్థనో ఒక కమిషనో వచ్చి మనకు గైడ్ లైన్స్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి? మనకే మనం ఎందుకు ఒక గైడ్ లైన్స్ని ఎందుకు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోకూడదు? ఎందుకంటే మన ఇంటి ఆడపడిచైనా ఆడపడిచే, ఎదురింటి ఆడపడిచైనా ఆడపడిచే, ప్రతి ఒక్క ఆడపడుచుని మన కూతురులాగా, మన చెల్లిలాగా, మన తల్లిలాగా చూసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో ఊరికే కూర్చొని ఏదైతే అనవసరంగా ఒక మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ మళ్ళీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మాట చెప్తున్నాను, సాధ్యమైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే కామ్గా ఉండండి. అంతేకాని మీ చేతిలో ఆ మొబైల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పెట్టినా కానీ మిమ్మల్ని అడ్డుకునేవారు లేదు కదా అని చెప్పి వాళ్ళపైన ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చేటువంటి పరిస్థితులను తీసుకురాకండి అని చెప్పి కమిషన్ తరఫున ఒక విన్నపంగా చెప్తున్నాను, ఒక హెచ్చరికగా చెప్తున్నాను. ఇద్దరికీ అవసరం ఉంది. అండ్ అవేర్నెస్ అనేది మనం చాలా వరకు ఎప్పుడైనా కానీ ఒక ఉమెన్ కాలేజ్కి వెళ్ళి లేకపోతే ఒక ఆడపిల్లల స్కూల్కి వెళ్ళి మాట్లాడదాము, అవేర్నెస్ ఇద్దాము అంటారు. నేనేమంటానంటే అవేర్నెస్ అనేది 2 వర్గాలకు అవసరం. కాబట్టి ఈసారి కమిషన్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఖచ్చితంగా ఇద్దరిని ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇక మీదట కూడా ఉమెన్ కమిషన్ తరఫున ఒక ఆడపిల్లని, ఒక మహిళని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి అంశం పైన అవేర్నెస్ ఇద్దరికీ ఉంటుంది అనే విషయం చెప్పుకుంటూ, ఈ మధ్య ఈ ప్రభుత్వము అన్ని హాస్టల్స్ పైన, స్కూల్స్ పైన, కాలేజెస్ పైన వాళ్ళకు హైజీన్ ఫుడ్ పెడుతున్నారా లేదా, ఎలాంటి వసతులు కల్పించారు అనే దానిపైన మీరందరూ చూశారు, చాలా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఏదో మేడం ఇంకా వేరే కాలేజ్కి వెళ్ళలేదు, ఏం చర్య తీసుకున్నారు అనే దానిపైన మీరు ఆలోచించడం కన్నా సమాజంలో ఉన్న ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వండి. ఒకరు వెళ్ళి ఒక కాలేజీ, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూస్తే చాలా కాలం పడుతుంది. అదే ఒక పేరెంట్గా, ఒక బాధ్యత గల మీడియా పర్సన్స్గా, మిగతా సంస్థలకు సంబంధించిన వాళ్ళం అందరం గనక ప్రతి కాలేజ్, ప్రతి హాస్టల్ని ఏ రకంగా ఉంది అనేది చూస్తే ఏ పిల్లలు కూడా బాధపడే అవసరం ఉండదు, సూసైడ్ వైపు ఆలోచన కూడా చేసే అవసరం ఉండదు. అదొక్క మాట చెప్పుకుంటూ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, పర్సంటేజ్ అనేది, ర్యాంక్ అనేది క్రైటీరియా కాదు. జీవితంలో అవి 2 సాధిస్తేనే అన్ని సాధిస్తామని అనుకోకండి. ఒక మంచి వ్యక్తిగా ఎదిగితే చాలు, ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, ఒక విజ్డమ్ ఉన్న పర్సన్గా
ఎదగాలని ఆలోచించండి తప్పించి పర్సంటేజ్ రాలేదని ఇటు టీచర్స్ కానివ్వండి అటు తల్లిదండ్రులు కానివ్వండి పిల్లల మీద భారం మోపకండి అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు తరం వేరు, అంతకు ముందు తరం కూడా వేరు. అప్పుడు వేరే ఎలాంటి ఇబ్బందులు బాధలు అనేవి ఉండేవి కాదు. స్కూల్కి వెళ్ళామా వచ్చామా అన్ని తల్లిదండ్రుల పైన భారం వేసేసి ప్రశాంతంగా బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న పిల్లలకు కూడా డిప్రెషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు అది డిప్రెషన్ అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ కంపారిజన్ అనే దాంట్లో వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా కమిషన్ నుండి మేము ఒక 2 ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడం, ప్రపోజల్ ఇవ్వడంతో పాటుగా అది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక స్కీమ్ తీసుకురొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి యాజమాన్యం భాగస్వామ్యం అవ్వడంతో పాటుగా ఆ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అయ్యి తప్పకుండా అలాంటి వసతులు వాళ్ళకు కల్పించే అవసరం ఉన్నది, అలాంటి హైజీనిక్ వాతావరణం కల్పించే అవసరం ఉన్నది, ఒక డాక్టర్ వాళ్ళకి అవైలబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఆడపిల్ల అయినా కానీ ఏ మగపిల్లాడైనా కానీ ఎవరికి వెళ్ళి సమస్యను ఎందుకు ఎక్కడ చెప్పాలో అర్థం కాని పరిస్థితి అనేది కాకుండా మేమున్నాము, కమిషన్ అనేది ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అర్ధరాత్రి అయినా సరే మీరు ఒక కాల్ చేస్తే మీకు అందుబాటులో ఉన్నాం అనేటువంటి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఒక 2-3 మంత్స్లో అది ఒక చట్టం లాగా వస్తుంది. తప్పకుండా అది కమిషన్ యొక్క సక్సెస్ అనేది నేను తప్పకుండా చెప్పుకోగలుగుతాను. ఆ సందర్భంలో ఇంకో సందర్భంగా మహిళలతో పైకి కిందకి పైకి 2 మినిట్స్ ఆగండి అవసరం.